హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనము గిట్ యొక్క మోక్ ఇంటర్వ్యూ పార్ట్ 2 చూద్దాం. ఇంతకుముందు పార్ట్ 1 చూశాం కదా. సో పార్ట్ 2 అనేది కంటిన్యూషన్ చేస్తున్నాము. మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే మనము క్వశ్చన్స్ అడుగుతాము. సో శ్రావణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా రాంగ్ ఉంటే కనుక కరెక్ట్ చేద్దాం. ఓకేనా? యా, హాయ్ శ్రావణి గారు. హలో మురళి గారు. సో ఇక్కడ మనకు గిట్ పార్ట్ చూద్దామండి, రిమైనింగ్ టాపిక్స్. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, అలానే స్టూడెంట్స్ గురికే హెల్ప్ అవుతుంది. ఓకేనా? యా. సో నెక్స్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనకు గిట్ హబ్ లో ఫోర్క్ రిపాజిటరీ ఉంది. క్లోన్ కి ఫోర్క్ కి మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి? ఓకే. సో మనకి యా గిట్ క్లోన్ లాగా గిట్ ఫోర్క్ అనే కమాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ, మనకి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి క్లోన్ అవుతే మనకి కంప్లీట్ రిపాజిటరీ అనేది కాపీ అవుతుంది ఓకే. రిమోట్ నుంచి లోపలికి. వెరస్ మనం ఫోర్క్ చేసుకున్నప్పుడు ఆ, ఇది ఒక ఫీచర్. మనకి ఇది కమాండ్ అనేది కాదు, ఒక ఫీచర్. మనం గిట్ హబ్ నుంచి ఆ పర్టికులర్ బ్రాంచ్ అనేది మనము ఫోక్ చేసుకోవచ్చు. అంటే ఇట్ విల్ హెల్ప్ అస్ క్రియేట్ అవర్ ఓన్ కాపీ ఆఫ్ దట్ పర్టికులర్ రిపాజిటరీ. మనం కావాలి అంటే దానికి ఏదైనా మోడిఫికేషన్స్ కానీ చేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్ అండి. ఏంటంటే ఫోర్క్ అంటే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ యూజర్ టెరఫామ్ అయింది అనుకోండి. టెరఫామ్ ని మనం రిపాజిటరీ ఎస్. ఫోర్క్ చేసుకుంటే ఏమవుతుందంటే, నీ అండర్ యూజర్లకి క్లోన్ అయిపోతుంది, ఫోర్క్ అయిపోతుంది, అంటే క్లోన్ అవుతుంది. గిట్ క్లోన్ యా. పడితే ఏమవుతుందంటే, నార్మల్ గా ఆ స్పెసిఫిక్ బ్రాంచ్ క్లోన్ అవుతుంది, ఆ రిపాజిటరీ క్లోన్ అవుతుంది. ఫోర్క్ యా. అంటే నీ యూజర్ అండర్లోకి వెళ్ళిపోతుంది అది రిపాజిటరీ. యా. దట్స్ ద డిఫరెన్సియేషన్. ఓకేనా? కానీ యా. ఎస్పెషల్లీ డెవలపర్స్ కి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫోర్క్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. డెవాప్స్ ఇంజనీర్ ఫోర్క్ వాడడం అంతా, డెవలపర్స్ కి వచ్చినప్పుడు ఓకే. ఏంటంటే ఫోర్క్ వాడతాం, కానీ ఇంటర్వ్యూ లెవెల్లో అడిగే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ వన్ మోర్ యా. థింగ్ గుర్తుపెట్టుకోండి. వర్క్ చేయాలంటే కంపల్సరీ మన రిపాజిటరీస్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఉండాలి. ఓకే. ఆర్గనైజేషన్ అంటే ఐడియా ఉందా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం సెట్ చేస్తున్నప్పుడు యూజర్ లెవెల్లోని, గ్రూప్ లెవెల్లో ఆర్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఒక రిపాజిటరీ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మ్మ్. మనకు ఆర్గనైజేషన్ లెవెల్లో క్రియేట్ చేసిన రిపాజిటరీస్ ఏవైతే ఉంటాయో అవి పర్టికులర్గా మనం ఫోక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. యా, గుర్తుపెట్టుకోండి గైస్. యా. ఇప్పుడు మనం అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మన యూజర్ అండర్ లో క్రియేట్ చేస్తున్నాం. కానీ రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ అని క్రియేట్ చేస్తాం గిట్ హబ్ లోనే. ఆ ఆర్గనైజేషన్ యా. లోపల అన్ని రిపాజిటరీస్ క్రియేట్ చేసుకుంటూ వస్తాం. ఆ ఆర్గనైజేషన్ కి ఎవరి యాక్సెస్ ఉందో వాళ్ళందరికీ ఆ రిపాజిటరీ చూసే అవకాశం ఉంటుంది. రీడ్ ఓన్లీ ఉంటుంది, అడ్మిన్ అయితే అడ్మిన్, వడెవర్ ఏ పర్మిషన్స్ ఉంటే ఆ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైనా చేసేది ఆర్గనైజేషన్ లెవెల్లోనే. మన యూజర్ స్పెసిఫిక్ లో రిపాజిటరీస్ అనేది ఎప్పుడు క్రియేట్ చేయం. అలానే గిట్ ఫోర్క్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీ ఆ గిట్ హబ్ లో ఆర్గనైజేషన్ లోపల ఉన్న రిపాజిటరీస్ మాత్రమే మనం ఫోర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? యా. ఎస్. ఫైన్. సో ఇప్పుడు మనకి ఆ క్లోన్ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటి హెచ్టిటిపిఎస్ అని, ఎస్ఎస్హెచ్ అని ఐడియా ఉందా? గిట్ క్లోన్ అన్నప్పుడు https://github.com/repository-name.git అని వస్తుంది కదా. యా. ఓకే, అది అంటున్నారా? సో యా, మనకి ఈ ఆప్షన్స్ అనేది మనకి రిమోట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఒకటి హెచ్టిటిపిఎస్తో క్లోన్ చేసుకోవచ్చు. మనకి సెక్యూర్డ్ ఫార్మాట్లోని ఆ యూఆర్ఎల్ అనేది అవైలబుల్ ఉంటుంది హెచ్టిటిపిఎస్తో స్టార్ట్ అయ్యి. తర్వాత మనకి యూఆర్ఎల్ ఫార్మాట్ ఇంకొకలా కూడా ఉంటుంది. అదేంటి, మనం ఎస్ఎస్హెచ్ కీస్ యూస్ చేసుకొని అథెంటికేట్ చేసుకొని ఆ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది మనం క్లోన్ చేసుకోవచ్చు. అండ్ యా, సో ఇవి టూ బేసికలీ మనకి ఆ పర్టికులర్ గిట్ హబ్ రిపాజిటరీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. యా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ ఏదన్నా ఒక tool తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనుకోండి, జెన్కిన్స్ అనుకోండి. జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు హెచ్టిటిపిఎస్ బదులు ఎస్ఎస్హెచ్ వాడతాం. ఓకే. ఓకేనా? ఆ జెన్కిన్స్ లో మనకు కీ జనరేట్ చేసి మన గిటబ్ లో పెడితే అథెంటికేషన్ జరిగిపోతుంది, అది సెక్యూర్ గా ఉంటుంది. గాట్ కొన్ని ఇట్. యా. ప్రాజెక్టులు ఏంటంటే హెచ్టిటిపిఎస్ వాడతారు. ఎందుకు ఈ ఎస్ఎస్హెచ్ లేని ఎందుకు అవసరం అనేసరి అనుకున్నప్పుడు హెచ్టిటిపిఎస్ వాడతాం. కానీ మనము యాజ్ అ యా. డెవలపర్ కానీ క్లోన్ చేసుకునేటప్పుడు మాత్రం హెచ్టిటిపిఎస్ వాడేది. ఏదైనా టూల్ తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు హెచ్టిటిపిఎస్ వాడొచ్చు, ఎస్ఎస్హెచ్ వాడొచ్చు, అదే డిపెండ్స్. ఎస్ఎస్హెచ్. ఓకే, గాట్ ఇట్. యా. ఓకేనా? ఫైన్. యా. సో నెక్స్ట్ ఏంటంటే, గిట్ హబ్ లో క్రెడెన్షియల్స్ అనేది పెట్టచ్చా? ఇస్ ఇట్ రికమెండెడ్?
లేదండి, పెట్టకూడదు. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ ఎందుకు ద సేఫ్. రికమెండ్ కాదు? సో మనకి ఆ, అంటే నేను రియల్ టైంలో లాగా చెప్పమంటారా? చెప్పండి. ఆ, మనం ఒకవేళ ఆర్గనైజేషన్ లెవెల్లో సెటప్ చేస్తున్నప్పుడు దెర్ ఆర్ ఛాన్సెస్ కి సంబడి కెన్ లాగిన్ అండ్ మేక్ చేంజెస్ అండ్ పుష్ ఇట్. సో అది అవాయిడ్ చేసుకోవడానికి మనం గిట్ హబ్లో క్రెడెన్షియల్స్ అనేవి పెట్టకూడదు. ఓకే, బాగానే చెప్పారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి గైస్, గిithub లో ఎలాంటి క్రెడెన్షియల్స్ పెట్టకూడదు. ఎగ్జాంపుల్, ఏడబ్ల్యూఎస్ యొక్క యాక్సెస్ కి సీక్రెట్ కి పెట్టడము, ఇలాంటివి అని ఏమి పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే Yeah. క్రెడెన్షియల్స్ ఎక్స్పోజ్ అవుతుంది. బై మిస్టేక్ ఎవరికన్నా గిithub యాక్సెస్ ఉందనుకోండి, ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి. Yes. రెండో థింగ్ Yeah. ఏంటంటే కంపెనీ లెవెల్లో కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఐఎస్ఓ అని సంథింగ్ డిఫరెంట్ Mm. సర్టిఫికేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఇవి రివ్యూ చేస్తారు. ఇలా క్రెడెన్షియల్స్ ఉన్నాయంటే కనుక వాళ్ళు సర్టిఫికేషన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. Yeah. సో అందుకోసం ఎప్పుడైనా సరే రియల్ టైంలో క్రెడెన్షియల్స్ ఎప్పుడు పెట్టకూడదు గుడిక. పెడితే డిటెక్ట్ అయ్యేలా గుడిక ఉంటుంది. మనకు ఒక టూల్ Yeah. ఉంటుంది, ఆ టూల్ ఏం చేస్తుందంటే డిటెక్ట్ చేసే కెపాబిలిటీ ఉంటుంది అది. ఓకేనా? Yeah. Exactly. డిపెండ్ Okay. అబాట్ అని ఒకటి ఉంటుంది. సో డిపెండ్ అబాట్ ఏమవుతుందంటే రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది ఎక్కడ ఏంటి అనేది గుడిక. ఎగ్జాంపుల్ మనం Okay. యాక్సెస్ కి సీక్రెట్ కి పెడితే ఇమీడియట్ గా ఏడబ్ల్యూఎస్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈ గిట్హబ్ లో Yeah. ఇది పెట్టారని. అట్లా ఎప్పుడు ఎక్స్పోజ్ అనేది చేసుకోకూడదు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకేనా? Yeah. Yeah. ఫైన్. ఇక్కడ గిట్హబ్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని కవర్ అండి. ఓకేనా? ఒక Okay. ఫైనల్ థింగ్ ఏంటంటే గిట్హబ్ లో ఎగ్జాంపుల్ నేను ఒకటి Yeah. కమిట్ చేశాను, కమిట్ చేసినప్పుడు రివర్ట్ బ్యాక్ చేయొచ్చా? సారీ అండి. యా, చేయొచ్చండి. మనము జనరలీ గిట్ రివర్ట్ కమాండ్ యూస్ చేసుకొని మనం చేయొచ్చు. అది జియూఐ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓకే. జియూఐ లెవెల్ అడుగుతున్నాను. కమాండ్ ప్రాంప్ట్ లేటర్ వెళ్దాం కొంచెం తర్వాత. జియూఐ లెవెల్లో చెప్పండి. ఐడియా లేదా? ఎప్పుడైనా సరే ఒక కమిట్ జనరేట్ అవుతుంది కదా, ఆ కమిట్కి వెళ్ళి అక్కడ ఆప్షన్ ఉంటుంది రివర్ట్ అని, రివర్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్ ఓకే. గిట్లాబ్ లో ఉంటుంది రివర్ట్ ఆప్షన్, గిటాబ్ లో కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా మిస్టేక్ చేసాం అనుకోండి, అది రివర్ట్ యా. చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. రివర్ట్ యా. చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పిఆర్ రేజ్ అవుతుంది, ఆ పిఆర్ అప్రూవ్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఏం చేంజెస్ ఇంతకుముందు ఏం రిమూవ్ చేసావు అన్ని పోయి వస్తుంది. ఓకేనా? యా, షూర్. క్లియర్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి గిట్ పుల్ కి ఫెచ్ కి మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి? ఓకే, మనకి జనరలీ గిట్ పుల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక రిమోట్ రెపాజిటరీ నుంచి మనం లోకల్ రిపాజిటరీకి పుల్ చేసుకోవాలి అంటే మనం గిట్ పుల్ అనే కమాండ్ యూస్ చేస్తాం. అదే గిట్ ఫెచ్ అనుకోండి, ఉమ్, మనకి ఆ, ఆ, ఒక పర్టికులర్ బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది ఒక కమిట్ ఐడితో. ఉమ్. అండ్ మనం ఆ పర్టికులర్ బ్రాంచ్కి చెక్అవుట్ అవుతే మనకి యా, మనం చూడగలుగుతాం. అదర్వైజ్ మనం చూడలేము గిట్ ఫెచ్లో ఓకే. అయితే. రెండిట్లో మనము రిమోట్ నుంచి లోకల్కి అనేది మూవ్ చేసుకోవచ్చు. ఉమ్, కాకపోతే పుల్ అంటే డైరెక్ట్గా మనం కమిట్ ఐడిని చూడొచ్చు. అదే కమిట్ ఇన్ఫోని మనం చూడొచ్చు. ఇక్కడైతే ఒక పర్టికులర్ బ్రాంచ్ అనేది కమిట్ అవుతుంది కాబట్టి ఆ కమిట్ ఐడితో ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది కాబట్టి మనము చేంజెస్ అనేది ఆ పర్టికులర్ కమిట్ ఐడి, అదే బ్రాంచ్ నేమ్ కమిట్ ఐడి కాబట్టి దానికి చెక్అవుట్ అయ్యి చూస్తేనే మనకి ఆ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. యా. సూపర్ ఆసమ్. సో ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, కరెంట్ మనం గిట్ ఫెచ్ అనేది వాడితే ఆ కమిటెడ్ లేటెస్ట్ కమిటెడ్ ఏది ఉందో రిమోట్ లో దాంతో బ్రాంచ్ క్రియేట్ అవుతుందని చెప్పాలి. ఓకేనా? యా. యా. ఫైన్, అసలు. సో కానీ బట్ మనం రియల్ టైంకి వచ్చేసరికి ఫెచ్ అనేది ఎప్పుడు వాడము, గిట్ పుల్లే వాడతాం. కానీ ఇంటర్వ్యూ లెవెల్లో అడిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి అడిగాను క్వశ్చన్. ఓకేనా? ఓకే అండి. ఫైన్. యా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక డిపాజిట్ ని క్లోన్ చేసుకున్నా. ఓకే, ఓకే. క్లోన్ చేసుకున్న కొన్ని ఫైల్స్ అనేది యాడ్ చేసినా బాగానే ఉంది. అలానే రిమోట్ రిపాజిటరీలో మన టీం మెంబర్ ఎవరో యాడ్ చేశారు. ఇప్పుడు నేను పుష్ ఓకే, చేస్తున్నా, గిట్ పుష్ అని, ఏమవుతుంది? మనకి పుష్ అవ్వదండి. ఎందుకు అవ్వదు? మనకి రెండు సేమ్ ఉండాలి. రిమోట్ అండ్ రిమోట్లో ఏవైతే ఉంటాయో మనకి అవి లోకల్లో ఉండాలి. అప్పుడే మనము పుష్ చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ పుల్ చేసుకోవాలి ఈ సినారియోలోని, పుల్ చేసుకొని తర్వాత పుష్ చేసుకోవచ్చు.
సో అవసరం. మనం ఆ పర్టికులర్ రిపాజిటరీ అనేది యాడ్ చేసుకొని ఆ, మనము పుల్ చేసుకున్న తర్వాత పుష్ చేసుకోవచ్చు. ఎస్. సూపర్. యా, ఎప్పుడైనా సరే మనకు పుల్ చేసుకోవాలి రికమెండెడ్ బై రిమోట్ లో ఏ డేటా ఉందో అది కంపల్సరీ లోకల్ లో మ్యాచ్ అవ్వాలి, అప్పుడే పుష్ చేయగలం, లేకపోతే రిజెక్టెడ్ అని వస్తుంది. ఎస్. యా. ఫైన్. నెక్స్ట్ మనకి ఆ గిట్ రీసెట్ యొక్క యూసేజ్ ఏంటండి? గిట్ రీసెట్ కమాండ్ యొక్క యూసేజ్ ఐడియా ఉందా? యా. మనకి ఒకవేళ ఏదైనా పర్టికులర్ అంటే అందులో త్రీ టైప్స్ ఉంటాయి గిట్ రీసెట్ లోని. Hmm. గిట్ రీసెట్, సాఫ్ట్ రీసెట్, మిక్స్డ్ అండ్ హార్డ్ రీసెట్. మనం గిట్ రీసెట్ హైఫిన్ హైఫిన్ సాఫ్ట్ అని ఇస్తే మనకి ఏమవుతుంది అంటే కమిట్, ఆ పర్టికులర్ కమిట్ ఐడి ఇవ్వాలి. ఆ కమిట్ ఐడికి ముందు ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టేజింగ్ ఏరియాకి మూవ్ అయిపోతాయి. అదే మిక్స్డ్ ఆప్షన్ ఇస్తే అవి వర్కింగ్ డైరెక్టరీకి మూవ్ అవుతాయి. అదే హార్డ్ అంటే ఆ కమిట్ ఐడి ముందర ఉన్న కమిట్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో మనం హార్డ్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే డిలీట్ అయిపోతాయి కాబట్టి చెక్ చేసుకొని ఇవ్వాలి. డిఫాల్ట్ అవుతే ఇక్కడ మిక్స్డ్ అంటే వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోవడం. యా. ఓకే. యూజువల్గా రియల్ టైంలో వాడతామా గిట్ రీసెట్ అనేది? వాడమండి అంత ఎక్కువ ఎక్కువగా. వాడము, బట్ ఇంటర్వ్యూ లెవెల్ యా. ఇంపార్టెంట్. ఓకేనా? యా. ఫైన్. నెక్స్ట్ గిట్ రివర్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, కమాండ్. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దట్ వన్? ఒక ఎగ్జాంపుల్ చెప్పరా, విత్ ఎగ్జాంపుల్. సో అదే ఇందాక మీరు జీయూఐలోని రివర్ట్ ఎట్లా చేసుకోవచ్చో చేంజెస్ మనము అదేంటి టెర్మినల్ యూస్ చేసుకొని కూడా గిట్ రివర్ట్ కమాండ్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రియల్ టైమ్ చేంజెస్ మనం ఏదైనా కమిట్ చేసినా కానీ ఆర్ ఏదైనా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ జస్ట్ థింకింగ్. ఎగ్జాంపుల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు టెరాఫామ్ లో బ్యాక్ ఎండ్ టీఎఫ్ ఉంది అనుకోండి, ఒక ఫైల్ యా. మాడిఫై చేస్తాము, మళ్ళీ రివర్ట్ చేయాలంటే ఏం చేస్తాము? గిట్ రివర్ట్ అని కొట్టేస్తే కమిటెడ్ ఇస్తే రివర్ట్ అయిపోతుంది. అది రివర్ట్ ఎగ్జాంపుల్, అయిపోతుంది. నేను ప్రొఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఇచ్చారు డెవ్ యూఐటీను, అది తీసేయాలనుకుంటే గిట్ రివర్ట్ కమిటెడ్ ఇస్తే కనుక ఆ కమిటెడ్కి మళ్ళీ కొత్త కమిటెడ్ క్రియేట్ అవుతుంది కదా, అప్పుడు రివర్ట్ అయిపోయేది. యా. అట్లా యా. చెప్ గిట్ రీసెట్ షూర్. కి రివర్ట్ కి డిఫరెన్సియేషన్ ఏంటంటే, రివర్ట్ లో ఏంటంటే కొత్త కమిట్ క్రియేట్ అవుతుంది, కానీ రీసెట్ యా. అట్లా కాదు కదా. యా. సో జస్ట్ చాలా మూవ్ చేస్తూ. ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ లెవెల్ అడిగే అవకాశాలు. ఓకేనా? యా. ఓకే అండి. ఫైన్. ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్స్ ఇష్యూస్ వచ్చాయండి మీరు మెచ్ చేసేటప్పుడు? వస్తే యూజువల్ యా. కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి? సో ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోని ఈ గిట్ హబ్లోని ఉన్న ఫైల్స్ మ్యాచ్ అవ్వకపోతే మనం పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ అనేవి రావచ్చు. సో ఓకే. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ అరైజ్ అవ్వకుండా ఉండాలి అంటే రిమోట్ రెపోలోని ఉన్న కోడ్ మన లోకల్ రెపోలోని ఉన్న కోడ్ మ్యాచ్ అవ్వాలి. లేదు అంటే మనకి జనరలీ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్స్ వస్తాయి అండ్ పుష్ కూడా చేయలేము. ఇక్కడ అది కొంచెం రాంగ్ అండి. కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే, ఒకే ఫైల్ ని నేను మాడిఫై చేశాను, మీరు మాడిఫై చేశారు. అలాంటప్పుడు ఓకే. ఒకే ఫైల్ ని ఒకే లైన్ ని, అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే, నీ చేంజ్ చేస్తా నా చేంజ్ చేస్తా ఏదో ఒక డిలీట్ చేయాలి, చేస్తే అప్పుడు ఓకే. కాన్ఫ్లిక్ట్స్ ఇష్యూస్ అనేవి పోతాయి. ఓకేనా? ఓకే. ఓకే. అది బట్ కరెక్షన్. నార్మల్ ఇది కూడా కాన్ఫ్లిక్టింగ్ ఎర్రర్స్ కిందే అది వస్తుంది కదండి. కాన్ఫ్లిక్ట్ అనగానే అది రిజెక్టెడ్ కిందికి వస్తుంది. ఓకే. ఇండైరెక్ట్ గా చెప్పుకోవచ్చు, కానీ అది కాన్ఫ్లిక్ట్ అని అనకూడదు యూజర్. ఓకేనా? కాన్ఫ్లిక్ట్ అంటే సేమ్ లైన్ లో ఓకే. సేమ్ ఫైల్లో చేంజెస్ డిఫరెంట్ ఉంటే, నీ ఎగ్జాంపుల్ నేనున్నాను అప్డేట్ చేశాను, నువ్వు ఉన్నావు అప్డేట్ చేసావు, సేమ్ లైన్ సేమ్ ఫైల్లో, అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే, మీ చేంజెస్ అనే డిలీట్ చేయాలి, నా చేంజెస్ అనే డిలీట్ చేయాలి రిసాల్వ్ చేయాలంటే. గాట్. అదేం చేస్తాము? యా. ఎగ్జాంపుల్ డెవలపర్స్ అయితే డెవలపర్ కూర్చొని వాళ్ళు ఏం చేంజెస్ ఏది అనేది చూసుకుంటారు, మనదైతే మనం చేంజెస్ చేసుకొని మెచ్ యా. చేసుకుంటాం. యా. ఆ గాట్ ఇట్. కాన్ఫ్లిక్ట్స్ మనం ఫిక్స్ చేసేంత వరకు మెచ్ చేయలేం. ఓకే. యా. మేక్ సెన్స్. యా. సో ఇప్పుడు మనకి ఆ, మనకు గిట్ లో వర్క్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదండి. ఏ బ్రాంచింగ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ వాడుతున్నారు? బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటున్నారా మీరు? ఎస్. ఫ్యూచర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, రిలీజ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఉన్నాయి కదా, మర్చిపోయారా? యా. ఫైన్. యా. చేస్తాను, ఒకసారి అది రివైజ్ చేసుకోవాలండి ఆ టాపిక్ నేను.
సరిగ్గా షూర్ చూడలేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా. మనకేంటంటే యూజువల్ గా రియల్ టైంకి వచ్చేసరికి కొన్ని కొన్ని ప్రాజెక్ట్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ అనేవి వాడతాయి. డెవలపర్ పర్స్పెక్టివ్ లో నేను చెప్పేది ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు ఒక రిపాజిటరీ ఉంది అనుకోండి, యూజర్ ఐఫోన్ రిజిస్ట్రేషన్ ఒక అప్లికేషన్ ఉంది, ఓకేనా. ఓకే. ఆ రిపాజిటరీ ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఫాలో అవుతాయంటే ఏదైనా కొత్త ఫీచర్ ఇంప్లిమెంట్ చేస్తున్నా అంటే ఫీచర్ స్లాష్ అని ఇచ్చేసి ఆ ఫీచర్ నేమ్ తో బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. యా, గాట్ ఇట్. యా. తర్వాత ఏం చేస్తారు, ఆ ఫీచర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డెవ్ టెస్ట్ క్యూఏ యూఐటి ఇట్లా డిప్లాయ్ చేస్తారు. అయిపోయిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే దాన్ని మాస్టర్ మేక్ చేసి ఆ మెయిన్ బ్రాంచ్ ఆ డెవలప్ బ్రాంచ్ వాట్ ఎవర్ డిఫాల్ట్ బ్రాంచ్ ఏదైతే అది ఆ బ్రాంచ్కి ఏం చేస్తారంటే మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసి ఆ బ్రాంచ్ ఏమవుతుందంటే ప్రొడక్షన్కి వెళ్తుంది. యా. ఎలా? కొన్ని ప్రాజెక్టులు ఏం చేస్తారు, సేమ్ ఆ ఫీచర్ బ్రాంచ్ ఏది ఉందో అది డెవ్ టు ప్రొడక్షన్ అన్ని డిప్లాయ్ చేసి కొద్ది రోజులు మానిటర్ చేసి ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే ఫైనల్ గా మెర్జ్ చేస్తారు ఎక్కడికి, డిఫాల్ట్ బ్రాంచ్ కి. యూజువల్ గా డెవలపర్ పర్స్పెక్టివ్ లో చూసుకున్నట్టయితే డిఫాల్ట్ బ్రాంచ్ డెవలప్మెంట్ అనే బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. ఓకేనా? ఇది ఎస్పెషల్లీ డెవలపర్స్ రిలేటెడ్. డెవాప్స్ ఇంజనీర్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, టికెట్ యొక్క నెంబర్ ఇస్తాము, క్రియేట్ చేసుకుంటాం. డెవాప్స్ ఇంజనీర్కి ఓకే. ఎలాంటి బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఉండవు, ఓకేనా. ఇది యా. ఫీచర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. కొన్ని ప్రాజెక్టులు ఏం చేస్తారంటే రిలీజ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. అంటే ఏంటి, యా. ఒక డిఫాల్ట్ బ్రాంచ్ మెయిన్ ఆర్ మాస్టర్ ఆర్ డెవలప్మెంట్ బ్రాంచ్ అనేది డిఫాల్ట్ బ్రాంచెస్ ఉంటాయి. అక్కడి నుంచి ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో మనకి ఒకవేళ ఏదైనా కొత్త రిలీజ్ ఉందనుకోండి ఈ ఇయర్లో, హ్మ్. ఎట్లా ఉంటుందంటే హ్మ్. బ్రాంచ్ నేమ్ release.2026.12.1. 12 మీన్స్ మంత్ కదా, 1 అంటే యా. ఫస్ట్ రిలీజ్. అంటే ఆ 12 మంత్స్ లో ఆ 2026 లో ఫస్ట్ రిలీజ్ అనేది హ్మ్. ఉందని మీనింగ్. అదే ఆ ఓకే. డిసెంబర్ లో 2 రిలీజెస్ ఉన్నాయి అనుకో, 1, 2 అనేది క్రియేట్ చేస్తారు. దాంట్లో డెవలపర్స్ వర్క్ చేస్తారు. సేమ్ డెవ్ నుంచి ప్రొడక్షన్ వరకు డిప్లాయ్ చేసి ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే డిఫాల్ట్ బ్రాంచ్ కి మేక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి ఆన్ హ్మ్. డిమాండ్, అప్పుడు ఏం చేస్తారంటే హాట్ ఫిక్స్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తారు. హాట్ ఫిక్స్ బ్రాంచ్ అంటే యా. ఏంటి, ఇది అది కూడా ఏదర్ చెప్పారు. డిఫాల్ట్ బ్రాంచ్ నుంచి అయినా చేయొచ్చు, ఒకవేళ మెర్జ్ చేసి ఉంటే ఆల్రెడీ కోడ్, లేదంటే ఒక ఫీచర్ బ్రాంచ్ లేకపోతే రిలీజ్ బ్రాంచ్ ఉంది కదా అక్కడి నుంచి హాట్ ఫిక్స్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తాం. అది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ రిలీజ్.2026.12, హ్మ్. 12 మీన్స్ month.1 ఫస్ట్ రిలీజ్ ఐఫోన్ హాట్ ఫిక్స్. ఒకవేళ ఫస్ట్ రిలీజ్ లో ఇష్యూ వస్తే ఐఫోన్ 1 హాట్ ఫిక్స్. ఐఫోన్ హాట్ ఫిక్స్ అనేది ఇస్తాం. అక్కడ వర్క్ యా. చేస్తారు. ఒకవేళ డెవలపర్ ఇష్యూ అయితే డెవలపర్ వర్క్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ హాట్ ఫిక్స్ బ్రాంచ్ ని డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసి 2 రోజులు మానిటర్ చేసి మళ్ళీ మెర్జ్ చేస్తాం. ఇక్కడ హైలీ రికమెండ్ ఏంటంటే నా సజెషన్ రిలీజ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ చెప్పండి, ఈజీగా అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఈజీగా చేస్తారు. ఫ్యూచర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ చెప్పాలంటే మీ ఇష్టం, మీ చాయిస్, అది డిపెండ్స్. ఓకేనా, క్లియర్ కదా. అండ్ డెవాప్స్ ఇంజనీర్స్ కి జనరలీ, యా, క్లియర్. కానీ కానీ డెవాప్స్ ఇంజనీర్స్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ బ్రాంచ్ స్ట్రాటజీస్ కానీ బ్రాంచెస్ కానీ మన ఇన్వాల్వ్మెంట్ అనేది అస్సలు ఉండదు. ఉండదు. ఓన్లీ కానీ డెవలపర్స్. ఏంటంటే ఇంటర్వ్యూ లెవెల్లో అడుగుతారు, అంటే మీరు వర్క్ చేశారా లేదా రియల్ టైంలో అనేది తెలియాలి కదా. సో అవును. యా. అడుగుతారు ఏ బ్రాంచింగ్ స్ట్రాటజీ వాడుతున్నారు మీరు, అప్లికేషన్ డెవలపర్స్ అని అడుగుతారు. అప్పుడు నేను చెప్పాలి కదా డెవలపర్ కదా అని ఎస్. తెలియదు అనకూడదు. ఓకేనా. యా. యా, ఎనీ క్వశ్చన్స్. నథింగ్ అండి ప్రస్తుతానికి. ఎగ్జాంపుల్ ఒకవేళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. ఒకవేళ నేను ఒక బ్రాంచ్ డిలీట్ చేశాను బై మిస్టేక్, రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చా? ఎంటైర్ బ్రాంచ్ రిలీజ్ ఒక చేస్తే బ్రాంచ్ డిలీట్ చేశాను, ఆ బ్రాంచ్ ని రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చా? నా లోకల్లో ఉన్నది ఒక బ్రాంచ్ డిలీట్ చేసిన బై మిస్టేక్, చేసుకోవచ్చా? రిలీషన్ వరకు ఐడియా ఉంది. ఐ థింక్ చేసుకోవచ్చు అనుకుంటా. చేసుకోవచ్చు. గిట్ రీఫ్లాగ్ అనే ఒక వాడుకొని అక్కడ కమిటెడ్ వస్తుంది. ఆ కమిటెడ్ తో మళ్ళీ ఏం చేస్తా అంటే గిట్ చెక్అవుట్ ఐఫోన్ బి ఇచ్చేసి ఆ కమిటెడ్ ఇచ్చాను, చేసుకోవచ్చు. అది వెరీ రేర్ కేసెస్. ఇప్పుడున్న ట్రైనింగ్ ఓకే. లెవెల్ అడుగుతున్నాను అప్పుడప్పుడు, మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం, మేజర్ రీజన్ అడగడం క్వశ్చన్, ఓకేనా. ఓకే. యా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ థింగ్, ఎగ్జాంపుల్ నాకు ఒక బ్రాంచ్ ఉంది, నేను క్లోన్ చేసుకున్నా లోకల్ నుంచి, సారీ రిమోట్ నుంచి లోకల్కి. నాకేముంది, డెవలప్మెంట్ సారీ మెయిన్ బ్రాంచ్ ఉంది, అలానే ఒక టికెట్ బ్రాంచ్ ఉంది. ఆ టికెట్ బ్రాంచ్ చెక్అవుట్ అయిపోయాను, అక్కడ నేను చేంజెస్ చేసిన. చేసిన తర్వాత నేను మాస్టర్కి వస్తే ఆ చేంజెస్ యొక్క ఫైల్స్ కూడా నాకు కనపడుతున్నాయి. ఎందుకు? ఇది GUI లో అంటున్నారా అండి? రియల్ అయ్యింది.
అండ్ లోకల్ ఒక సిఎల్. లాన్. మళ్ళీ రిపీట్ చేయను క్వశ్చన్. ఓకే, లోకల్ సిఎల్ ఒక్కసారి రిపీట్ చేయండి. ఇప్పుడు నాకు ఒక రిపాజిటరీ నేను క్లోన్ చేసుకున్నా. నాకు ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది, అలానే ఒక టికెట్ బ్రాంచ్ ఉంది. చెక్అవుట్ అయ్యే ఓకే. టికెట్ బ్రాంచ్ లో అక్కడ నేను ఫైల్స్ యాడ్ చేసిన. చేసిన తర్వాత ఓకే. ఇమ్మీడియట్ గా నేను గిట్ చెక్అవుట్ అని మెయిన్ బ్రాంచ్కి వస్తే మెయిన్ బ్రాంచ్ లో కూడా నేను కనపడుతున్నాయి నాకు ఆ ఫైల్స్. ఎందుకు? మ్మ్. ఐడియా లేదా? మ్హూ. మన వీడియోలో కూడా చెప్పాను, ఏంటంటే గుర్తుపెట్టుకోండి. మనం ఏ బ్రాంచ్ లో యాడ్ చేసినా, క్రియేట్ చేసిన ఫైల్స్ యాడ్ కమిట్ చేయకపోతే నువ్వు వేరే బ్రాంచ్ కి చూసినా అక్కడ కూడా కనపడతాయి నీకు. గిట్ యాడ్ ఓకే. కమిట్ చేయాలి, అప్పుడే ఆ బ్రాంచ్ లో ఏ బ్రాంచ్ లో చేసినా ఆ బ్రాంచ్ లో ఉంటాయి. అలా కాకుండా జస్ట్ క్రియేట్ చేసి ఇంకో బ్రాంచ్ చెక్అవుట్ అయితే ఆ చెక్అవుట్ అయిన బ్రాంచ్ లో కూడా నీకు కనపడతానే ఉంటాయి. ఓకేనా? మనం ఇందాక డిస్కస్ చేసిన సేమ్ ఎగ్జాంపుల్ కదండి. సేమ్ అంటే ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో నుంచి మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్స్ అనేవి మనకి క్రియేటెడ్ బ్రాంచ్ లో అది కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సేమ్ నేనేది కాన్సెప్ట్ కదా ఇక్కడ కూడా. యా అది అదేనండి. ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు జూలై బ్రాంచ్ ఉంది అనుకోండి, జూలై బ్రాంచ్ లో నేను యాడ్స్ క్రియేట్ చేసిన ఫైల్స్ కానీ యాడ్ కమిట్ కొట్టలే. అప్పుడు కొట్టకపోతే ఏమవుతుందంటే స్టిల్ మాస్టర్ బ్రాంచ్ కి స్విచ్ అయినా మాస్టర్ బ్రాంచ్ లో ఆ ఫైల్స్ కనపడతానే ఉంటాయి. గిట్ స్టేటస్ కొడితే మనకు కనపడతాయి. యా గాట్ ఇట్. యా. యా. ఎప్పుడైనా యా. మనం యాడ్ గుర్తొచ్చింది. క్రియేట్ చేసినంత మాత్రం కాదు, యాడ్ కమిట్ రెండు చేయాలి, అప్పుడే నీకు కనపడదు. ఓకే, ఓకే. యా. ఫైన్. ఓకే అండి. Got it. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కమింగ్ టు ద రియల్ టైం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మాస్టర్ ఆర్ మెయిన్ బ్రాంచ్ వాట్ ఎవర్ డిఫాల్ట్ బ్రాంచ్ కి మనం కోడ్ ని పుష్ చేస్తామా రియల్ టైమ్ లో డైరెక్ట్ గా? లోకల్ నుంచి పుష్ చేస్తామా, రిమోట్ లోని మెయిన్, లోకల్లో నుంచి కానీ ఐ మీన్ లేకపోతే గిట్హబ్ నుంచి కానీ ఒక డిఫాల్ట్. మెయిన్ బ్రాంచ్ లేకి మనం డైరెక్ట్ గా పుష్ చేయొచ్చా? రికమెండెడా? మనం పుష్ చెయ్యొచ్చా అంటే పుష్ చెయ్యొచ్చు. కానీ బెస్ట్ ప్రాక్టీస్ మాత్రం మనం ఫీచర్ బ్రాంచెస్ పెట్టుకొని పుష్ చేసుకోవడం, డిఫరెంట్ ఆ టికెట్ పర్టికులర్ అదే ఫీచర్. డిఫరెంట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్ లో పుష్ చేసి దాని నుంచి పిఆర్ రైట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మెయిన్ బ్రాంచ్ ఆ డిఫాల్ట్ బ్రాంచ్ కి డైరెక్ట్ గా పుష్ చేయకూడదు, అది రికమెండెడ్ కాదు. అంటే చెయ్యొచ్చు యా. అంటే చేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో ఎగ్జాక్ట్లీ. అవ్వాలనుకుంటే ఎప్పుడు పుష్ ఫీచర్ చేయకూడదు. బ్రాంచ్. యా. రెండోది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రాజెక్టులు ఏం చేస్తాయంటే డిఫాల్ట్ బ్రాంచ్ పుష్ అవ్వకోకుండా రూల్ రాస్తాం. డిపాజిట్ లో రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ లో ఏం పెడతామంటే ఆ డిఫాల్ట్ బ్రాంచ్ కు పుష్ అవ్వకూడదు. నువ్వు అడ్మిన్ అయినా సరే, నువ్వు లోకల్ నుంచి రిమోట్ కానీ డైరెక్ట్ గా గిట్హబ్ నుంచి పుష్ చేస్తుంటే, కమిట్ చేస్తుంటే అవ్వదు. కంపల్సరీ పిఆర్ రీచ్ చేయమని అడుగుతుంది. పిఆర్ రీచ్ చేసి తర్వాత మెట్ చేయాలి. పెట్టుకుంటాం మురళి గారు ఈ రూల్స్? సరే. ఎక్కడ పెట్టుకుంటాం ఈ రూల్స్ అనేది, ఎక్కడ సెట్ చేసుకుంటాం? రిపాజిటరీ లెవెల్లో సెట్ చేసుకుంటాం. రిపాజిటరీలో రూల్స్ ఓకే. కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ రూల్ యా. క్రియేట్ చేసుకుంటాం. ఏమని? పుష్ అవ్వకూడదు డిఫాల్ట్ బ్రాంచ్ కి. ఈవెన్ మనం అడ్మిన్ అయినా సరే పుష్ చేయాలి, అది రికమెండెడ్ వే. ఎప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయంటే అలా పుష్ అవ్వకోకుండా రిస్ట్రిక్ట్ చేస్తాం. ఇప్పుడు అలా మనం రూల్ పెట్టుకోకుండా మనం చెప్తాం టీం మెంబర్స్ కి, హే ఇలా చేయకూడదని, కానీ సమ్ టైమ్ చేస్తారు బై మిస్టేకో లేకపోతే చేస్తారు కదా. సో అలా ఎస్. సార్ చెప్పే బదులు ఏం చేస్తామంటే అదే లాక్ చేసి పెట్టామనుకోండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కొత్తగా పిఆర్ రేట్ ఎస్. చేస్తాము, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకొని పిఆర్ రేట్ చేస్తాము, కమిట్ చేసేస్తాం. ఎస్. యా, ఇవి మేజర్ గా క్వశ్చన్స్ మనకి. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఏదైనా మిస్ అయినాయి అనిపిస్తే చెప్పండి. నాకు ఒక డౌట్ ఉంది మురళి గారు. చెప్పండి. జనరలీ మనము మన ఇంజనీర్స్ ఉమ్, మనం గిట్ మేజర్ గా యూజ్ చేసేది టెరాఫామ్ ఉమ్. అండ్ జెన్కిన్స్. అంటే నేను అంటే దేనికి యూజ్ చేస్తాము, ఎట్లా ఉంటుంది అని. ఎస్పెషల్ ఏంటంటే మనకు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఒకటి టెరాఫామ్ స్క్రిప్ట్ స్టోర్ చేయడానికి టెరాఫామ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. ఒకవేళ హెల్మ్ చార్ట్స్ ఉన్నాయనుకోండి, హెల్మ్ చార్ట్ రిలేటెడ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. జెన్కిన్స్ రిలేటెడ్ షేర్ లైబ్రరీస్ ఉంటాయి, సో దాని రిలేటెడ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ మీకు ఐడియా ఓకే. లేకపోతే ఏం చేస్తారంటే జెన్కిన్స్ మన కోర్సులో ఆ షేర్ లైబ్రరీస్ సెటప్ చేసిన అక్కడ జెన్కిన్స్ అయిపోయిన షేర్ లైబ్రరీ అని పెట్టాను. సో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు అట్లా మనం మెయింటైన్ ఓకే. చేస్తాం అనేది. కానీ గుర్తుపెట్టుకోండి, షూర్. మనం ప్రాక్టీస్ కోసం పబ్లిక్ పెట్టాను, ఎందుకు మీకు కూడా అవైలబుల్ లో ఉండాలి, మీకు అర్థం అవ్వాలని. కానీ రియాలిటీ చూసుకుంటే ఎవ్రీథింగ్ ప్రైవేట్ లోనే ఉంటాయి. ఓకేనా? యా. డిపాజిటరీస్ ఎక్కడే కానీ మనం పబ్లిక్ పెట్టము.
ఆల్వేస్ ఓకే. ప్రైవేట్ ఓన్లీ మాత్రమే ఉండేది మనకి. షూర్. ఓకేనా? యా. అండ్ కమింగ్ టు ఓకే. ద ఇష్యూస్ అంటే అండి, మనకి ఇష్యూస్ అంత ఏమి ఉండవండి. ఎక్కువగా వస్తే కనుక కాన్ఫ్లిక్ట్స్ ఎర్రర్స్ వస్తాయి. అది కూడా డెవలపర్స్కి ఎక్కువ వస్తాయి, మనకి ఏమంత ఉండవు. ఒకవేళ వచ్చినా టీమ్ మెంబర్స్ కు మనం కూర్చొని ఏది రిమూవ్ చేయొచ్చు అనేది చూసేసి చేసేస్తాం. ఓకేనా? ఒకవేళ జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇష్యూస్ అంటే ఒక ఓకే అండి. అథెంటికేషన్ యా. ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ మేబీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినా, లేకపోతే ఆ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా. యూజువల్ గా ఎక్స్పైర్ అవ్వదు టోకెన్, ఎందుకంటే మనం ఎప్పుడైనా టోకెన్ ఎట్లా ఇస్తామంటే ఆల్వేస్ అని ఇస్తాం, అంటే ఎక్స్పైర్ అవ్వకుండా నో ఎక్స్పైర్ అనేది ఇస్తాం. ఓకేనా? యా. యా. ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్ మీకు? ఆ, లేదండి, మేబీ జెన్కిన్స్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ రావచ్చు, యా, బట్ జెన్కిన్స్ లో ప్రస్తుతానికి కూడా అయితే. మనం కవర్ చేస్తాము. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, అవి యా. జెన్కిన్స్ లో ఇంటిగ్రేషన్ ఏంటి ఎట్లా అనేది కూడా అడుగుతాం. షూర్. ఓకే మురళి గారు. సో ఇక్కడ మేజర్ గా గైస్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే గిట్కి వచ్చేసరికి గిట్ కానీ గిట్ హబ్ కానీ అన్ని ప్రైవేట్ లో ఉంటాయి. అథెంటికేషన్ ఎలా ప్రాసెస్ చేద్దాము, యాక్సెస్ కి టోకెన్ ఎలా పెట్టుకుంటాము, మనం క్లోన్ చేసాం, మన క్రెడెన్షియల్స్ వాడతాము. ఏదైనా టూల్ తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సర్వీస్ అకౌంట్ అంటాం, ఈజ్ నథింగ్ బట్ కామన్ యూజర్. ఎగ్జాంపుల్ కామన్ యూజర్ అంటే డెవాప్స్ అను, ఇట్లా మనకు ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ యొక్క టోకెన్ అనేది జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. కొందరు ఏం చేస్తారంటే ఎస్ఎస్హెచ్ అనేది ఉంది కదా, సెల్ సెక్యూర్ సెల్ అని, సో దాని ద్వారా మనం కాన్ఫిగరేషన్ అనేది చేసుకుంటాం. అదే దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. మీరు హెచ్టిటిపిఎస్ చెప్పినా ఓకే, దే క్యాన్ హ్యాపీ విత్ దట్. ఓకే. సో అలానే యా. మనకి ఏంటంటే మనకు బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ బ్రాంచింగ్, రిలీజ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, పిఆర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ బ్రాంచ్ ని మనం రీనేమ్ చేయాలంటే చేయొచ్చా. ఇంకోటి ఏంటంటే ఒక బ్రాంచ్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్ డిఫాల్ట్ బ్రాంచ్ అనుకోండి, ఇంకో బ్రాంచ్ ని మన డెవలప్డ్ బ్రాంచ్ ని డిఫాల్ట్ బ్రాంచ్ కి చేంజ్ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. యా. ఓకే. మన యా. బ్రాంచెస్ అర్థమైంది కదా మీరు నేనేం చెప్తున్నాను. ఒక బ్రాంచ్ ని యా. వేరే బ్రాంచ్ డిఫాల్ట్ బ్రాంచ్ గా మార్చాలనుకున్నా మనం మార్చుకోవచ్చు, అది ఆప్షన్ ఉంటుంది కదా గిట్ లో. ఎస్. అలానే ఎస్. ఫోర్క్ అవును. కి క్లోన్ కి డిఫరెన్సియేషన్ ఏంటి, ఇలా మనకు అన్ని, ఇప్పుడు నేను పార్ట్ 1 పార్ట్ 2లో ఏం అడిగానో ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. ఇవన్నీ గుడికి మన డెవాప్స్ కోర్సులో డెవాప్స్ జీరో, ఈ యొక్క డెవాప్స్ కోర్సులో మనం ఆల్రెడీ కవర్ చేశాము మన తెలుగు డెవాప్స్ గురిలో. సో కాబట్టి అక్కడ నుంచి గురికి మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు షూర్. డెవాప్స్ రిలేటెడ్ అని ఏ కోర్సెస్ అని కావాలనుకుంటే కనుక మన తెలుగు డెవాప్స్ గురి అనే వెబ్సైట్ లో అన్ని పెట్టాను. ఇక్కడ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి. మీకు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ అనేది ఎన్రోల్ చేసుకొని నేర్చుకోండి. ఓకేనా? క్లియర్ కదా? యా. కమింగ్ టు ద, మీ మీ దగ్గరకు వచ్చేసరికి అండి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకేనా? ఇంప్రూవ్ చేసుకోవాలి. యా. సో మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, 2 వీడియోస్, పార్ట్ 1 పార్ట్ 2, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక రీచ్ అవుట్ అవ్వండి. ఓకేనా? షూర్. షూర్ మురళి గారు. యా. థ్యాంక్స్ ఎవ్రీవన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ పెట్టండి, వీ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో.